హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రేవంత్ రెడ్డి సర్కార్ అయితే హైడ్రా బృందాన్ని తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ హైడ్రా బృందానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జా చేసి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్న చిన్నగా నీళ్ళు వచ్చి ఆగే ప్రదేశాలను, అదేవిధంగా గుంటలు ఉన్న ప్రదేశాలను అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకొని అక్కడ అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్లు, అదేవిధంగా ఇలాంటివి ఏవి కట్టినా కూడా తొందరలోనే వాటన్నిటినీ ధ్వంసం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న దీనికి సంబంధించి మొదట్లో అందరూ కూడా దీన్ని విమర్శించారు. కానీ ఎక్కువ మంది దీన్నైతే మద్దతుగానే పలికారు అనుకోవచ్చు. ఇక రీసెంట్గా ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అటు ప్రభుత్వం ఎవరైనా సరే, అది ఎవరిపైన అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని, అది సినీ రంగం వాళ్ళైనా సరే, పొలిటీషియన్స్ అయినా సరే ఖచ్చితంగా దాన్ని కూల్చివేస్తాము అంటూ వాళ్ళైతే చెప్పుకోరావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి విజయవాడలకి సంబంధించి, అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇలా హైడ్రా బృందాన్ని తీసుకురావాలి అని ఆయన అయితే కంకణం కట్టుకున్నారట. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 500 నుంచి 600 ఎకరాల వరకు కబ్జా చేశారని, ఆ కబ్జా చేసిన ల్యాండ్లలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటన్నిటికీ సంబంధించి అవన్నీ కట్టడం వల్లనే ఎలాంటి విపత్తు వచ్చినా కూడా మొత్తం నీళ్ళన్నీ ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయని, వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్లో ఎలా అయితే కూల్చివేతలు జరుగుతున్నాయో, నెక్స్ట్ ఆంధ్రాలో కూడా కూల్చివేతలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఆంధ్రాలో హైడ్రా బృందం వస్తే మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అదేవిధంగా కబ్జాలు, భూ కబ్జాలు, ఎక్కడెక్కడైతే అక్రమంగా చిన్న చిన్న వాగులు, వంకలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అడ్డుగోడగా కట్టిన ఎన్నో వాటికి సంబంధించి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.